అన్నిసార్లు చెప్పకూడదు. ఇంకా మీకు వారం లోపల చేస్తారు, ఓకేనా? వారం 10 రోజుల లోపల చేసి పెడతారు. వదిలిపోవాలి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏవైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందాలి అన్న ఉద్దేశంతో ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా మనం ఈరోజు పేదవాళ్ళకు అందించగలుగుతున్నాం. గతంలో ఇచ్చిన సంక్షేమాన్ని కూడా దాన్ని రెట్టింపు చేసి ఈరోజు మనం పేద ప్రజలకు అందిస్తున్నాం. పనబాక లక్ష్మి గారు చెప్పినట్టు గత ప్రభుత్వ గొడ్డలి పార్టీ ఇంకా కూడా మేమిస్తున్న సంక్షేమమే కదా మీరు అందిస్తుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఇస్తున్న సంక్షేమాన్ని గతంలో మీరు చూస్తే తెలుగుదేశం చేసిన అభివృద్ధి కానీ లేదా సంక్షేమం కానీ ఎగ్జాంపుల్కి మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు కానీ టిట్కో హౌసెస్ కానీ ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం చేస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేసి పేదవాళ్ళకు అందించకుండా చేసే ప్రభుత్వం వాళ్ళదైతే ఈరోజు మనం గతంలో ఇస్తున్న సంక్షేమాన్ని ఇంకా కూడా రెట్టింపు చేసి ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో జగన్కు పేరు వస్తుందనో ఇంకోళ్ళకి పేరు వస్తుందనో ఆలోచించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంక్షేమం అంతా కూడా ప్రాపర్గా ప్రజలకు అందిస్తూ అలాగే సంక్షేమం అందించామని ఊరుకోకుండా ఈరోజు అభివృద్ధి కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా మనం చూస్తే ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ముఖ్యంగా ప్రయారిటీ చేసుకొని మనం రోడ్లు వేసుకోగలుగుతున్నాం. అలాగే టౌన్లో కూడా మనం 2 కోట్లతో రోడ్లు పెట్టుకోవడం జరిగింది. డ్రైన్స్ కూడా మనకు టెండర్ స్థాయిలో ఉన్నాయి. అవి కూడా పూర్తయిన తర్వాత ఎందుకంటే టౌన్లో ఎక్కడ కూడా మనకు సూలూరుపేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఉన్న సంజీవయ్య పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టిన విషయం మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని ఇవాళ మనకు రోడ్లు కానీ లేదా డ్రైన్స్ కానీ ఆఖరికి కరెంట్ స్తంభాలు కూడా కిందకు పెట్టి ఇళ్ల మీద లైన్లు వెళ్తున్నాయి. ఈరోజు మనం అవన్నీ కూడా మార్చి పోల్స్ కూడా పెద్దగా చేసి ఇళ్ల మీదకి వెళ్లకుండా ఎవరికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా కూడా మనం కరెంటు పోల్లు కూడా కరెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళు ఎంతో సంతోషంగా సమాధానం ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పెన్షన్లు రావడం అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం డబ్బులు పడటం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగకముందే మేము అన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే కూడా అవి ఎమ్మెల్యే గారు నోట్ చేసుకొని త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము అని చెప్పి మేము ముందుకు వెళ్తుంటే గొడ్డలి పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దీంట్లో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయా, ఏమి చేయాలా అని చెప్పని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు.